హలో, ఇప్పుడు మనం కాకరకాయ కూర వండుకుందాం. ఇది ఎలా ఉంటుందంటే ఇది చిన్న చిన్న కాయలు ఇలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కాయలు కాకరకాయ మోడల్లోనే ఉంటాయి అన్నమాట. దీన్ని ఇలా కట్ చేసేసుకొని ముక్కల కింద కోసేసుకుంటాం అన్నమాట. ముక్కల కింద కోసేసుకొని కూర కింద వండుకోవచ్చు, లేదంటే పులుసు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. దీంతో సన్నగా ముక్కలు ఇలా తరిగేసేసుకొని తిరమాతలు వేసేసుకొని ఉల్లిపాయ ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. లేదు ఉల్లిపాయ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఉల్లిపాయ వేయటం లేదు, మామూలుగా కట్ చేసేసి తిరమాతలు వేస్తాను అన్నమాట. వేసిన తర్వాత శనగపప్పు పొడి అవి కలుపుకుంటే చల్లుకున్నా కూడా బాగుంటాయి. అట్లా వేయించుకున్నా బాగుంటాయి, అట్లా పొడి ఏమైనా చల్లుకున్నా కూడా బాగుంటాయి. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం అన్నమాట. బాండీ పెట్టుకొని నూనె వేసుకుందాం. బాండీ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు నూనె వేసుకుందాం. దానికి సరిపడా నూనె వేసేసుకొని నూనె కాగిన తర్వాత తిరమాత పెట్టుకుందాం. తిరమాత ఇందులో వేసుకుందాం. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. వేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాం. వేగాలి. వేసే కదండి ఇప్పుడు ఇవన్నీ తిరమాత మిదరము ఇవన్నీ వేగే వరకు కొంచెం కదుపుకోవాలన్నమాట. తిరమాత అంతా కొంచెం వేయగాలి కదా, వేగింది. ఇప్పుడు వేగటానికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొందాం. తరిగిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకుందాం. ఆ కాకరకాయ అన్నమాట. ఆ కాకరకాయ ముక్కలన్నీ కూడా తరిగినవి ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలయి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా బాగా కలయి పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఒక పావు గంట పాటు ఇవి మగ్గాలన్నమాట. బాగా దగ్గరగా అయిపోయి ముక్క బాగా మెత్తబడాలి. ఓ పావు గంట టైం పడుతుంది. చూసారా, ఇట్లాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇలాగా ముక్క కూడా చూసారా ఉడికిపోయింది. ఇట్లా అన్నంగానే మెత్తగా అయిపోయింది ముక్క. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను. చిటికెడు పసుపు, దానికి సరిపడంత ఉప్పు, సాల్ట్, కారం, వేసేసాను. ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇప్పుడు నేను ఏమేస్తున్నానంటే ఇందులో నేను ముందుగా తయారు చేసి పెట్టుకుంటాను అన్నమాట. అప్పుడప్పుడు కూరలు వేయటానికి ఏంటంటే వేయించిన శనగపప్పు, వేరుశనగ బొబ్బరాలు, వేయించిన శనగపప్పు, కొంచెం కారం, కొద్దిగా సాల్టు ఇవన్నీ వేయించేసుకొని పొడి చేసి ఉంచుకుంటాను. ఈ పొడిని వీటిల్లో కూరల్లో అప్పుడప్పుడు కొన్ని కూరల్లో వేస్తూ ఉంటాను అన్నమాట. అట్లా వేస్తే అది టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. కూర కొంచెం ముద్దగా కూడా ఉంటుంది, మనం కలుపుకోవటానికి కూడా బాగుంటుంది అన్నమాట. పల్లీలు, వేయించిన శనగపప్పు, కొద్దిగా